అలీ ఎక్కడికి రా? ఈ వర్షంలో ఎక్కడికి రా? పిచ్చి పెట్టడంలో వెళ్తున్నావు. నీ ఫోన్ కూడా పని చేయట్లేదు. రారా, నీకోసం మా ఇంటికి వచ్చిందంటరా. సార్ 1 మినిట్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అరే అలీ ఇక్కడే ఉండరా, నేను ప్యాసింజర్స్ని దింపేసి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు, అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉండు, అది దింపేసి వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. अरे किधर गया तुम? पुलिस कंप्लेन करेंगे हम तुम्हारे ऊपर. सॉरी मैडम, माफ करो. అలీ ఇక్కడే ఉండు, వచ్చేస్తా. వస్తున్నా తల్లి, వస్తున్నా. 10 నిమిషాలలో వస్తాను. మీరు మటుకి వర్షంలో తడవబాకండి. సరే. అరే అరే, మీ అన్నయ్యడ్రా బొమ్మలు పెట్టేసి వెళ్ళాడు, ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదు. వస్తున్నానమ్మా, వస్తున్నా. సరే, తొందరగా పిలుచుకురా మీ అన్నను. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే తీసుకొస్తా. పోయి తీసురా. మేడం మేడం, వినాయకులు నేను కొంటరా మేడం? మట్టి వినాయకులు. సరే, రేపు వినాయక చవితి కదండి. ఎక్కడున్నాయిరా వినాయకుళ్ళు? ఇక్కడనే ఉన్నాయి సార్, తీసుకొస్తా. త్వరగా తీసుకురా. ఎక్కడ వేరే నేను ఇక్కడే ఉన్నామన్నా కదా. అక్క నేను జల్దీ తీసుకురమ్మన్నదన్నా. వినాయకులు లేవి, లోపలనే ఉన్నట్టున్నాయి. అవో లోపలనే ఉన్నాయి. ఆడొక కారైనా కొంటా అన్నాడు రా, వెళ్ళిపోతాడో ఏమో. ఇప్పుడు ఏం చేద్దాం? अरे अली कौन है रे? जरा बेटा अली अली ना मनोड़ अली ना मनोड़
హలో రే ఇక్కడ ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? రే దాదాజీ నన్ను రే ఏడవకురా, జాగ్రత్త, నీకు డబ్బు అవసరం నేనే చెప్పాను. అల్లా కసం తను ఇలా తెస్తుంది అనుకోలేదు. ఇది ఎవ్వరి తప్పు కాదురా, నా తప్పు. అలీ అలా ఏమనుకోకరా, తనైనా నీ గురించి ఆలోచన చేసి ఉంటుంది కదరా. అవునరా, అందరు నా గురించి ఆలోచించేవాళ్ళే. దాదాజీ ఇప్పుడు ఒక మాట పడలేదురా. బ్రోకర్ అన్నాడు, కాలర్ పట్టుకున్నాడు. ఆయనకి వయసులో అంతా నావలే. నేను పెద్ద క్రికెటర్ని, దాదాజీకి మంచి పేరు తీసుకుందాం అనుకున్నాను. నా లైఫ్లో ప్రతి చిన్న మూమెంట్ జారాతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంతా అయిపోయింది. నా లైఫ్లో క్రికెట్ లేదు, జారా ఉండదు. దాదాజీ కూడా నన్ను వదిలేశాడు రా. రే ఏంట్రా మాటలు? అలీ అందరూ నా వైపు చూడాలనుకున్నాను, కానీ నేను ఎవరి కళ్ళలోకి చూడలేకపోతున్నాను. రే ఏడవకురా, ఇందులో తప్పేం లేదురా. నేను కన్నవన్నీ కళ్ళేరా, నిజాలు కావు. నేను రియాలిటీలో లేనురా, రియాలిటీలో లేను. హలో హలో అలీ, ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను, బస్ రాగానే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? फोन लिफ्ट करो अली प्लीज. అన్నా వినాయకుడిని కొంటారా? 50 రూపాయలే. వద్దురా వెళ్ళు. కొనండి సార్, 50 రూపాయలే. వద్దని చెప్తున్నానా, వెళ్ళు. వినాయకులు సార్, కొనండి సార్. సార్ కొంటారా? సార్ సార్ మట్టి వినాయకులు సార్, 50 రూపాయలు సార్. కొన్ని 40 రూపాయలకి ఇస్తాను సార్. సార్ సార్ మీరైనా తీసుకోండి సార్. వర్షంలో మట్టి వినాయకులు కొన్ని 30 రూపాయలని ఇవ్వండి సార్. ఇవి నీళ్లు కాదు, మా బతుకులు పెట్టే కన్నీళ్లు. కళ్ళల్లో చోటు చాలక ఒలికి వానైపోతుంది. తప్పు నాదే. నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా. నీకు వినపడదని నాకేం తెలుసు? ఈ నీళ్ళల్లో నాకంటే ముందు నువ్వే మునిగిపోతావు. ఇక నన్నేం కాపాడతావు? అన్నా పోయి అందాం పా అన్నా. వద్దడి సంధి తిరిగి తిరిగి ఆకలి అవుతుంది. అవునన్నా ఆకలి అవుతుంది. ఉన్న 200 పెట్టి వినాయకులు అనుకుంటుమి, ఎవరు కొంటలేరురా. కొంటారు అన్నా, నాకు కేక్ వద్దు. ఇవన్నీ అమ్ముకొని అన్నం తిందామన్నా. ఎవరు కొంటలేరు కదా. అమ్ముదాం పదన్నా. నగరంలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కదా, మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మా బస్సు మొత్తం మునిగిపోయింది. ఇంట్లో ఉన్న బియ్యం బట్టలు అన్నీ పోయినాయి. పిల్లల్ని బస్టాండ్ లో కూర్చోబెట్టినా. ఈ రాత్రికి 7 ఉండాలను.
పిల్లలకి ఏం పెట్టాలను దిక్కు దోస్తలేదమ్మా.